హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాటర్ టేస్ట్. వాటర్ టేస్ట్కి స్వాగతం సుస్వాగతం. ఇవాళ వాటర్ టేస్ట్ ఎపిసోడ్లో నేను మీకు 2 అమేజింగ్ రెసిపీస్ చూపెట్టబోతున్నాను. సో చక్కగా ఫాలో అయ్యి ఇంట్లో చిటుకుమని చేసేయండి. సో ఇవాళ చేయబోయే వాటర్ టేస్ట్లో ఫస్ట్ రెసిపీ వచ్చేసి ట్రాపికల్ స్మూదీ. సమ్మర్ కదండి. సో ఈ సమ్మర్ అనగానే స్మూదీస్, డ్రింక్స్, మిల్క్ షేక్స్ అవే అందరు ఇష్టపడతారు. సో నాకు కూడా చాలా లిక్విడ్ డైట్లో ఉన్నాను కాబట్టి ఇవాళ నేను ప్లాన్ చేశాను ట్రాపికల్ స్మూదీ. ట్రాపికల్ స్మూదీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చక్కగా నోట్ చేసుకోండి. పైనాపిల్, పంచదార, వాటర్ మెలన్, మ్యాంగో, కొబ్బరి నీళ్ళు. సో ఫ్రెండ్స్, ట్రాపికల్ స్మూదీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు నోట్ చేసుకున్నారు కదా. సో తయారు చేసేద్దాం. ట్రాపికల్ స్మూదీ, ఏ స్మూదీ అయినా తయారు చేయడానికి కోర్ ఇంగ్రీడియంట్స్ ఉండాలి. ఏ ఇంగ్రీడియంట్ కి ఏ ఇంగ్రీడియంట్ కలిపితే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది, ఆ ఐడియా ఉంటే చాలు నంబర్ ఆఫ్ వెరైటీ డ్రింక్స్ తయారు చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్ తెరవాలి, తెరిచేసి ఏమేమి ఉన్నాయో చూసుకోవాలి, దాంట్లో ఏ కాంబినేషన్ దేనికి బాగుంటుంది అది గెస్ట్ చేసుకొని జస్ట్ ఇన్వెంట్ చేయడమే. ఇట్స్ వెరీ సింపుల్. సో ఇవాళ నా ఫ్రిడ్జ్ లో పైనాపిల్ ఉంది. ట్రాపికల్ అంటే పైనాపిల్ ఇస్ అ కోర్ ఇంగ్రీడియంట్ అదర్ దెన్ కోకోనట్ వాటర్. ప్లస్ మ్యాంగోస్ ఉన్నాయి ఫ్రిడ్జ్లో, సీజన్ వాటర్ మెలన్ ఉంది. సో వీటిని కంబైన్ చేసి ఒక చక్కని ట్రాపికల్ స్మూదీ తయారు చేద్దాం. సో ముందుగా పైనాపిల్ పీసెస్ని కట్ చేద్దాం. సో ముందుగా పైనాపిల్ని కట్ చేద్దాము. నేను ఈ సెంటర్ పీస్ సాధారణంగా యూజ్ చేయను. నెక్స్ట్ వచ్చేసి ముక్కలు చేసుకుందాం. సో మన పైనాపిల్ పీసెస్ కట్ అయిపోయాయి. సో తయారు చేసుకున్న పైనాపిల్ పీసెస్ని సైడ్లో పెడదాం. సో పైనాపిల్ పీసెస్ని సైడ్లో పెట్టాం. నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ మ్యాంగో. మ్యాంగో కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ అండి. సో మ్యాంగోని కూడా చక్కగా కట్ చేసుకుందాం. ఈజీ ట్రిక్ అండి, మ్యాంగోని ఇలా స్లైస్ చేసుకొని జస్ట్ కట్ చేసుకోవడమే. సో మ్యాంగోని కట్ చేసేస్తున్నాము చక్కగా. వేస్ట్ ఎందుకు చేయాలి, మ్యాంగోస్ అసలే చాలా ఫిరమండి. నేను బాంబే వెళ్తే అక్కడ 1 బాక్స్ ఆఫ్ ఆల్ఫెన్సో 500కే వచ్చింది. ఇక్కడ సూపర్ మార్కెట్లో 2500. సో చాలా కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ అంటున్నాం కాబట్టి కింగ్ సైజ్ రేట్స్ పెరిగిపోతూనే ఉన్నాయి. సో మ్యాంగోని చక్కగా కట్ చేసేసాము. నెక్స్ట్ వచ్చేసి వాటర్ మెలన్. వావ్, వాటర్ మెలన్ ఎర్రగా వెళ్ళింది అనుకోండి, జాక్పాటే. చూడ్డానికి ఎంత బాగుంటుందో. సో ఇవాళ నాకు జాక్పాట్ వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి వాటర్ మెలన్ని కట్ చేద్దాము. స్కూప్ అవుట్ చేసుకుందాం. ఈజీ. మీకు ఇంకొక ఈజీ టెక్నిక్ చూపెడతాను. ఏది రూల్స్ రెగ్యులేషన్ అనేది కిచెన్లో ఉండదండి. మీకు ఎలా కంఫర్టబుల్ అలా వాడుకోవచ్చు. చూసారా, ఈ గరిట తీసుకొని స్కూప్ అవుట్ చేసుకోవచ్చు. వర్కింగ్ మదర్స్కి టైం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి స్పెషలీ వాళ్ళ కోసం ఈ జట్కా మెథడ్స్ అన్నీ.
చూసారా చక్కగా స్కూప్ అవుట్ చేసుకున్నాను. సో మన వాటర్ మెలన్ రెడీగా ఉంది, మన పైనాపిల్ పీసెస్ రెడీగా ఉన్నాయి, మ్యాంగో రెడీగా ఉంది, కోకోనట్ వాటర్ రెడీగా ఉంది, షుగర్ రెడీగా ఉంది. అయితే ఎందుకు ఆలస్యం, లెట్స్ మేక్ ట్రాపికల్ స్మూదీ. ట్రాపికల్ స్మూదీ తయారు చేయడానికి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. మీకు తెలుసు కదా ఇది నా ఫేవరెట్ మిక్సీ జార్. సో దీంట్లో ఫస్ట్ ఏం వేసేద్దాం, ఫస్ట్ పైనాపిల్ కట్ చేసాం కాబట్టి పైనాపిల్, ఇవి కూడా వేస్ట్ ఎందుకు చేయాలి, వేసేద్దాం పైనాపిల్ పీసెస్. దాని తర్వాత కింగ్ ఆఫ్ ఫ్రూట్ మ్యాంగో, దాని తర్వాత వాటర్ మెలన్ గింజలతోనే వేసుకోవచ్చు ఎందుకంటే స్ట్రెయిన్ చేద్దాం కాబట్టి. సో నెక్స్ట్ వచ్చేసి వాటర్ మెలన్ వేసాము, ఇప్పుడు కోకోనట్ వాటర్, ఫ్రెష్ కోకోనట్ వాటర్ అండి. వాటర్ మెలన్ స్వీట్గా ఉంటుంది, కోకోనట్ వాటర్ స్వీట్గా ఉంటుంది, మ్యాంగో కూడా స్వీట్గా ఉంటుంది. అయినా కూడా మీకు స్వీట్ ఎక్కువ ఇష్టం అనుకోండి అయితే షుగర్ వేయాలి, కంపల్సరీ కాదు. షుగర్ టు టేస్ట్. నెక్స్ట్ వచ్చేసి నా ఫేవరెట్ ఐస్ క్యూబ్స్. సో అన్నీ వేసేసాం కదా, ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి మిక్సీ జార్ని ఫిక్స్ చేసేసి గ్రైండ్ చేయడమే. నా ట్రాపికల్ స్మూతీ చక్కగా చర్న్ అయిపోయింది. సో చలని కూల్ ట్రాపికల్ స్మూతీని స్ట్రెయిన్ చేద్దాం. సో తయారు చేసుకున్న ట్రాపికల్ స్మూతీని స్ట్రెయిన్ చేద్దాం. పైనాపిల్, వాటర్ మెలన్, కోకోనట్ వాటర్ కాబట్టి అస్సలు వేస్ట్ చేయకుండా స్ట్రెయిన్ చేయాలి. మ్యాంగో కింగ్ ఆఫ్ ఫ్రూట్స్. సో వాట్ హెల్దీ కాంబినేషన్ అని చెప్పొచ్చండి, ఎందుకంటే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్. వాటర్ మెలన్ డామినేట్ చేసింది కలర్ని కాబట్టి చక్కని లైట్ పింక్ కలర్ వచ్చింది. ఎస్, ఓన్లీ గింజలే ఉండిపోయాయి. యా, ఈ తయారు చేసుకున్న ట్రాపికల్ స్మూదీని సర్వ్ చేద్దాం. ఈ వాటర్ మెలన్ వేస్ట్ ఎందుకు చేసుకోవడము, మొత్తం స్కూప్ అవుట్ చేసాం కదా, దీంట్లో డ్రింక్ని ఇద్దాం. సో చక్కగా ఫిల్ చేసేసామండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఒక చక్కని స్ట్రా తీసుకొని సర్వ్ చేయడమే. అంతే, ట్రాపికల్ స్మూదీ రెడీ. సో ఫ్రెండ్స్ చూసారు కదండి, చాలా ఇన్నోవేటివ్గా సర్వ్ చేశాను. అయితే మీరు కూడా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ని అట్రాక్ట్ చేయడానికి మంచి ఇన్నోవేటివ్ టెక్నిక్స్ని నేర్చుకొని ఇంట్లో తయారు చేయండి. సో ఫ్రెండ్స్ చూసారు కదండి, యమ్మీ సమ్మర్ కూల్ ట్రాపికల్ స్మూదీ ఎలా తయారు చేయాలనో. అయితే మీరు కూడా ఈ రెసిపీని తప్పక ట్రై చేయండి.